ఐపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా కప్పు కొట్టింది. ఎప్పటికప్పుడు ఈసారి కప్పు మాదే అంటూ 17 ఏళ్లు ఊరించింది. చివరికి ఐపీఎల్ 18వ సీజన్లో టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ 18 ఏళ్ల కలను జట్టు నిజం చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 18 ఏళ్లుగా ఫ్యాన్స్ ఈ రోజు కోసం నిరీక్షించారు. ఎట్టకేలకు ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ ఈసారి కప్పు కొట్టామంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ దిక్కులు పిక్కటిల్లేలా సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా ఫ్యాన్స్ నుంచి మొదలు సినీ సెలబ్రిటీస్ వరకు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. తమ భావోద్వేగాలను పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా వీడియోస్ షేర్ చేస్తున్నారు. భారీ తెరపై మ్యాచ్ను వీక్షిస్తున్న ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆర్సీబీ విజయం సాధించిన వెంటనే ఆనందంతో ఎగిరి గంతేశారు. ఆయన సెలబ్రేషన్స్ తాలూకు వీడియోని కూడా ఆయన సతీమణి లిఖితారెడ్డి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ సాలా కప్ నముద్ 18 ఏళ్ల కల నెరవేరింది. క్రేజియెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్కి ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటూ ఆమె రాసుకొచ్చారు. అంతేకాదు జూన్ 4న ప్రశాంత్ నీల్ బర్త్డే కావడంతో ఆ ఆనందం రెట్టింపైంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ కప్పు కొట్టడంతో సర్వత్రా ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్తో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను ఎన్టీఆర్ నీల్ వర్కింగ్ టైటిల్ తెరకెక్కిస్తుండగా డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది. భారీ యాక్షన్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని, ఇందులో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ నటించబోతున్నట్టుగా తెలుస్తోంది.